హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనందరికీ మీ సేవలో చాలా పనులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మీ సేవల చుట్టూ తిరుగుతూ చాలా టైంని, డబ్బుని వృధా చేసుకుంటూ ఉంటారు. ఇక నుండి అలాంటి బాధలేమీ లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదే మన చేతిలోనే ఈ మీ సేవ అనేది ఉండనుంది ఇక నుండి. అదెలా అంటే మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే 150 రకాల సర్వీసుల్ని మనమే చేసుకునేటటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది ఏ రకంగా, అసలు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇందులో ఉన్నటువంటి సేవలు ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, హైదరాబాద్లో ఆదివారం మీ సేవ యాప్ను రిలీజ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ మధ్యలో ఉన్న పర్సన్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ మీ సేవకి సంబంధించినటువంటి యాప్ని లాంచ్ చేశారు. మీ ఇంటికే మీ సేవ మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందే అవకాశం. మాల్స్, మెట్రో స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో కియోస్కుల ఏర్పాటు, ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ఫైబర్ నెట్ సేవలు ప్రారంభం. పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లోని 3 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్. ప్రభుత్వంతో 4 సంస్థల ఒప్పందం, రూపాయలు 7,592 కోట్ల పెట్టుబడులు. మీ సేవా సర్వీసులను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్ పొందాలన్నా, బిల్లులు కట్టాలన్నా ఇకపై మీ సేవ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఒక క్లిక్తోనే మన ఫోన్లోనే ఆ పనులన్నీ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా ప్రజలు సులువుగా, సమర్థవంతంగా తమకు కావలసిన సేవలను పొందేందుకు మీ సేవ యాప్ని ప్రభుత్వం రూపొందించింది. ఆదివారం హైదరాబాద్ బంజారా హిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో ఐటీ ఇండస్ట్రీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మీ సేవ యాప్ని ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఫ్రెండ్స్, మనందరికీ మీ సేవలో చాలా రకాల సర్టిఫికెట్లు, ప్రతి వివిధ పనులు అనేది మీ సేవ ద్వారా చేయించుకోవడం జరుగుతుంది. అలా మీ సేవ వద్దకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండానే మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా, రెసిడెన్సీ కావాలన్నా, అలాగే సదరణంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, మీకు ఎలాంటి ప్రింటౌట్ కావాలి అనుకున్నా కూడా మీ సేవ నుండి లభించేటటువంటి 150 రకాల సర్వీసుల్ని మనకు వీళ్ళు లాంచ్ చేసినటువంటి యాప్ని ఉపయోగించుకొని మన చేతిలో ఉన్నటువంటి, మన అరచేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే మనం ఇవన్నీ చేసుకునేటటువంటి అవకాశం మనకుంది. ఎవరైతే కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారో వారంతా కూడా ఇక నుండి మీ సేవకు వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇదొక మంచి పని అనేది చేయడం జరిగింది. ఇలానే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని, ఏ విధంగా ఈ యాప్ని ఉపయోగించుకోవాలి, దీన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా సర్టిఫికెట్స్ అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో నేను మరొకటి చేయడం జరుగుతుంది. ఇది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.